ఉమ్. ఇదేం ఎర్రర్ చూడు. ఇదే ఉమ్. ప్రాజెక్ట్ సౌండ్ ఉంటుంది. ఏంటి వార్నింగ్ ఏంటిది అర్థం కాలేదు. ఆడేం లైన్ ఇచ్చిండ్లా వాడి ఎర్రర్ ఎట్లా పేమెంట్ చేసేది. ఏంటి డేటా ట్వెల్వ్ ఇచ్చాడు ట్రాన్స్మిషన్ ట్రాన్సాక్షన్ మెయిల్ బాక్స్ ఇచ్చేసాడు రాజుకి 23.
రాయల్ డిస్ప్లే ఉంటుంది. టీ ఈజ్ ఈక్వల్ టు 45 చేసి ఎర్రర్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. కోడ్ అంతా కరెక్ట్ ఇది. రెండు అవ్వలేదా? మ్మ్. మ్మ్. ఇది రాసుకో. అవ్వలేదా? మ్మ్. ఉండు. కోడ్ మొత్తం రా. 42. వెరీ 42.
ఇంటర్ఫేసా? ఉమ్. అది చెప్తా అంటే టెస్ట్ బెంచ్ మధ్యలో అయిపోయినప్పుడు. అంతే, టెస్ట్ బెంచ్ అయిపోయింది. మానిటర్ నుండి స్కోర్ బోర్డ్ వస్తుంది. రికార్డ్ పెట్టామా మనము? పెట్టాములే. స్కోర్ బోర్డ్ వస్తుంది. స్కోర్ బోర్డ్లో రెఫరెన్స్ మోడల్ ఒకటి ఉంటుంది. ఆ రెఫరెన్స్ మోడల్ మన మానిటర్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ రెండు ఈక్వల్ చేస్తాము. ఒకవేళ ఈక్వల్ అయ్యానుకో డేటా మ్యాచ్డ్, ఇన్ఈక్వల్ అయ్యానుకో డేటా మిస్ మ్యాచ్. అది ఓకే. ఓకే. ఇక్కడ చూడు, ఇంటర్ఫేస్ డిఫైన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇంటర్ఫేస్ ఇవి చూడు, అన్ని ఇన్పుట్స్. ఇప్పుడు ఇది అండ్ గేటు, 4 ఇన్పుట్ అండ్ గేటు. ఓకే, దీంట్లో ఏంటి ఇంటర్ఫేస్? మాడ్యూల్ టీవీ అండ్ ఇఫ్ ఏఐఎఫ్ అండ్ 4 DUT డాట్ ఏ డాట్ ఏఎఫ్ డాట్ ఏ బి డాట్ ఏఎఫ్ డాట్ బి వై డాట్ ఏఎఫ్ డాట్ వై. ఓకే. ఇనీషియల్ ఏఎఫ్ డాట్ ఏ పోర్టిక్ బి 0110 ఏఎఫ్ డాట్ బి పోర్టిక్ బి 1100. 10 నానోసెకండ్స్. డాలర్ డిస్ప్లే. ఇది మాడ్యూల్. అయితే ఇంటర్ఫేస్ ఏంటి ఇది? ఇంటర్ఫేస్ అంటే అన్ని లాజిక్ ఉంటాయి ఇన్పుట్కి అవుట్పుట్కి. యాక్చువల్గా ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్కి డ్రైవర్ నుంచి వచ్చేటి అవుట్పుట్, డౌన్ నుంచి వచ్చేటి ఇన్పుట్స్, దాని తర్వాత ఇంటర్ఫేస్ నుంచి డియూటీకి వెళ్ళేటి అవుట్పుట్స్ కదా. అవుట్పుట్. ఆ, కాబట్టి అదే ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి దాన్ని లాజిక్ అని పెట్టేస్తారు అనమాట. ఓకే. ఓకే, ఇప్పుడు ఇది డియూటీకి వెళ్ళాలి. ఎంత? 4 12. 4 12. 1100 100 సక్సెస్. ఓకే, ఇది వెళ్ళాయి చూడు. అంటే డియూటీకి వెళ్ళాయి, అవుట్పుట్ కూడా జనరేట్ చేసింది చూడు అది. ఇప్పుడు నువ్వు రాసుకో పెన్నుతో. 0100 1100 అని అండి చేసినాం అనుకో, నీకేమొస్తుంది? 0100 వస్తుంది కదా. అది ఇక్కడ వచ్చింది చూడు, y = 0 అని. ఇది అవుట్పుట్ వచ్చేస్తుంది. అంతే, దీన్ని మానిటర్కి పంపిస్తాము. మానిటర్ నుంచి స్కోర్ బోర్డుకి పంపిస్తాము. స్కోర్ బోర్డులో ఈ వాల్యూ కంపేర్ అవుతుంది. ఓకే, ఓకే. ఇది కాంబినేషన్ సర్క్యూట్, కానీ ఇన్పుట్ క్లాక్ ఎందుకు ఇస్తున్నాడు? ఫర్ ఎవ్రీ క్లాక్కి ఏ అండ్ బి యాడ్ అవుతున్నాయి ఈడ. ఓకే, అంతే కదా, ఎవ్రీ పాస్ ఎడ్జ్కి.
అవును. లాజిక్ లాజిక్ 3 డౌన్ టు 0 A, లాజిక్ 3 డౌన్ టు 0 B, లాజిక్ 4 డౌన్ టు 0 సమ్, లాజిక్ క్లాక్, ఎండ్ ఇంటర్ఫేస్, క్లాస్ డ్రైవర్, వర్చువల్ యాడిఫ్, ఏఐఎఫ్. మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో టాస్క్ రన్. డ్రైవర్ చేస్తాను కదా, డ్రైవర్ సెండ్ చేశాను కదా దానికి, ఇంటర్ఫేస్ కి. కరెక్ట్ కరెక్ట్ చెప్పినాం. ఏ ఏ లేక్ 2ని పంపిస్తుంది, బి లేక్ 3ని పంపిస్తుంది. ఇంటర్ఫేస్ ట్రిగ్గర్ అవుతుంది ఇక్కడ. ఇవి డియూటీ ఏఎఫ్ డాట్ ఏఎఫ్ బి, ఏఎఫ్ డాట్ బి, ఏఎఫ్ డాట్ సమ్, ఏఎఫ్ డాట్ క్లాక్. క్లాక్. మరి క్లాక్ ఎందుకు ఇస్తున్నాడు? క్లాక్. అవును, క్లాక్ ఇవ్వకూడదు, ఇది కాంబినేషన్ లాజిక్. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాక్కి ఇది యాడ్ చేస్తుంది, ఏ అండ్ బిని ఓకే. సమ్ చేస్తుంది. ఈచ్ ఎవ్రీ పాసేజ్ ఆఫ్ ది క్లాక్కి అది యాడ్ చేసి ఏమవుతుంది? యాడ్ చేసినది రిజల్ట్ అవుట్పుట్లో ఉంటుంది. డంప్ ఫైల్ ఉపయోగించాడు. ఇదేం జరుగుతుంది చెప్పు. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదే. ఉమ్, ఓకే. ఇన్పుట్ టు, ఓకే, ఇన్పుట్ అంటే 4 బిట్ ఏమో ఏబికి ఇస్తున్నాడు, దానికి కనెక్ట్ చేస్తున్నారు 4.0. సమ్ క్లాక్ ఇన్పుట్ గా తీసుకుంటున్నాడు. ఇన్పుట్ 3 అంటే 4 బిట్ అంటే 2 ఇన్పుట్స్ ఏబిఏ. ఉమ్. రెజ్ కూడా ఇన్పుట్టే కదా ఇప్పటికి. ఏం రెడ్జ్? సమ్ ఇక్కడ రెజ్ ఇచ్చాడు. ఓకే, అవుట్పుట్ రెజ్ ఇచ్చాడు కదా. సమ్ 4.0 ఇన్పుట్ క్లాక్ ఇస్తున్నాడు. ఆల్వేస్ బిగిన్ సమ్ A+B 2 యాడ్ చేస్తున్నాడు. పాసెజ్ క్లాక్ ఆల్వేస్ పాసెజ్ క్లాక్.
రెండు వాల్యూస్ని ఇంటర్ఫేస్ ద్వారా ఇంజెక్ట్ చేసి సమ్ చేసి ఆ అవుట్పుట్ని మానిటర్ ఇవ్వడానికి రెడీగా పెట్టుకున్నాడు. అది నువ్వు చెప్పాల్సింది. అది ఆన్సర్ ఎంత రావాలి? మానిటర్కి ఎంత వాల్యూ పోవాలి? 2 + 3 = 5. ఓకే. ఓకే. Hello. Yeah, Dhanush. Tell me, Neha. Yeah, I know. I have your number. Yeah. 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 If you people allocate based on how much time you people can consume. See, I will be like 3 to 4 hours class I'll take. 3 to 4 hours of class, and that will be completed in less than 1 month. The entire syllabus will be completed. After that, I'll help you to work out with you people. That will take 10 days like that. After that, you people can put a resume. Documents also I can arrange. Sure. I already. I mean, if you put 3 years to 4 years, then you'll get 12 to 15 lakh. Yeah. 3 projects. I'll teach you like that so that you'll feel like you worked in industry. Yeah, the documents also I'll arrange. Yeah. Yeah. But people should be dedicated. But there must be. Yeah, I already have recorded sessions, but they are in Telugu. I am teaching for Telugu people. Now I'll teach you for you people in English. Yeah. No, only Telugu. In my channel you can see. Then we will discuss in the group and we will schedule. Yeah, I'll create VLSA WhatsApp group. Are there any friends? No, it is paid, but after getting salary, you need to pay 1 month salary. Hmm. Yeah. Still, anyone is there? Still, anyone want to interested to join batch to start? Yeah. I know you guys. Apart from you people. Okay. I'll create. I'll create. Yeah. Thank you.
గోపాల్, అన్న. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఐ గాట్ సమ్ కాల్. ఓకే. హియర్ డ్రైవర్లో ఇంటర్ఫేస్ దగ్గర అవుతా ఉంది, ఉమ్, కానీ ఆ వాల్యూ పాస్ అవ్వట్లేదు. ఎందుకు పాస్ అవ్వట్లేదో నాకే అర్థం కావట్లేదు. ఉమ్. వాయిస్ రాలనా? ఇప్పుడు ఉమ్. ఎందుకో ట్రిగ్గర్ అవ్వలేదు, అది చూద్దాం మళ్ళీ. ఇదేంటి, ఇది కూడా అడిషనే కదా, ఉమ్. సేమ్ అడిషన్. మనకి ఎంత రావాలి? 3 4. ఇక్కడ వాల్యూస్ ఎంత పాస్ చేసినా 2 3. ఇదే కదా ఇంతకుముందు మనం రన్ చేసింది, ఉమ్. ఇది కదా. 5 అంటే అవుట్పుట్ చూడాల. అవుట్పుట్ 5 రావాలి కదా, అది రావట్లే, అందుకోసమే ఎందుకని ఆలోచిస్తాను. సేమ్ ట్రిగ్గర్ ఇంటర్ఫేస్. అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది కానీ అవుట్పుట్ రావట్లేదు. 45 కూడా నోట్ చేసుకో. ఇప్పుడు సెంట్ అవుతాను చూడు ఇవి. జనరేటర్లో డేటా సెంట్ అవుతుంది, ఏబి సెంట్ అవుతుంది చూడు. డేటా సెంట్ టు డ్రైవర్, డేటా సెంట్ టు డ్రైవర్. ఓకే. ఇక్కడ ఏబి తీసుకున్నాడు, ఏబి వాల్యూస్ ఇవి. ఫంక్షన్ కాపీ, కాపీ డాట్ ఏ, కాపీ డాట్ బి. జనరేటర్ ట్రాన్సాక్షన్ ట్రాన్స్, మెయిల్ బాక్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్, ఐ ఈక్వల్ టు 0, ట్రాన్సాక్షన్ న్యూ, మెయిల్ బాక్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్, దిస్ డాట్ ఎంబీఎక్స్, ఎంబీఎక్స్ ట్రాన్స్ ఈక్వల్ టు న్యూ. దాని తర్వాత రన్, ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 20, ఐ ప్లస్ ప్లస్. దీనికి అసెట్ ట్రాన్స్ ర్యాండమైజ్. ఓకే. దాని తర్వాత పుట్ చేస్తుంటాడేమో వీడు, మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ క్రియేట్ చేసినాడు. జనరేటర్ అండ్ ఎక్కడ పుట్ చేస్తున్నాడు వీడు, ఇక్కడ పుట్ చేస్తున్నాడు, ట్రాన్స్ డాట్ కాపీ. ఓకే. సో ఆ వాల్యూస్ పుట్ అవుతున్నాయి. ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ గెట్ చేస్తున్నాడు. గెట్ ఎక్కడ చేస్తున్నాడు, గెట్టే చేయాలి, ఓన్లీ పుట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇంకో కోడ్ ట్రాన్స్, కదా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ రాశాడు. అవునవును. ట్రాన్సాక్షన్లు ఏమేమి ఉంటాయి, ట్రాన్సాక్షన్ క్లాస్లో ఏమేమి ఉంటాయి? ఇన్పుట్స్ ఉంటాయి. కరెక్ట్. ఇన్ అవుట్పుట్. ఇన్ అవుట్ కాదు, ఇన్పుట్స్, ఓన్లీ ఇన్పుట్స్. ఓకే. ఓకే. ర్యాండ్స్, ర్యాండ్సి బిట్ డౌన్ టు 0, ఏ ఒకటి. ర్యాండ్సి బిట్, ర్యాండ్సి అంటే డౌన్ టు 0, బి ఒకటి. ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే, వాయిడ్ డిస్ప్లే డాలర్ డిస్ప్లే, ఏ ఇది ఇక్కడ ఫంక్షన్ డాలర్ డిస్ప్లే ఫంక్షన్ ఒకటి రాస్తున్నాడు. ఫంక్షన్ ట్రాన్సాక్షన్ కాపీ,
కాపీ ఈక్వల్ టు న్యూ, కాపీ డాట్ ఏ ఈక్వల్ టు దిస్ డాట్ ఏ, కాపీ డాట్ బి ఈక్వల్ టు దిస్ డాట్ బి. ఓకే, ఇలా ఇలా చేస్తున్నాడు. దాని తర్వాత క్లాస్ జనరేటరు. ఓకే, ట్రాన్సాక్షన్ ట్రాన్స్ ఈక్వల్ టు మెయిల్ బాక్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్, ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ట్రాన్సాక్షన్ న్యూ మెయిల్ బాక్స్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్, దిస్ డాట్ ఎంబీఎక్స్ ఈక్వల్ టు ఎంబీఎక్స్, ట్రాన్స్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ న్యూ ఎండ్ ఫంక్షన్, టాస్క్ రన్ ఫర్ ఐ ఈక్వల్ టు 0 టు 20 జనరేట్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, దాన్ని పుట్ చేస్తున్నాడు. ఓకే, 20 జనరేట్ చేస్తాను. ఇక్కడ మనము జస్ట్ 20 పెట్టుకన్నా ఒక 3 పెడదాం. అంటే ఎన్ని జనరేట్ చేస్తాడు అప్పటికే? త్రీ. కరెక్ట్, ఇక్కడ 20 చేస్తున్నాడు కదా, ఇవి మనము 3 చేస్తాం. చూడు, ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 8, సెండ్ టు డ్రైవర్, ఏ ఈక్వల్ టు 7, బి ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు ఇది. కానీ దీని అవుట్పుట్ జనరేట్ అవ్వట్లేదే, ఇన్పుట్స్ జనరేట్ అవుతున్నాయి. ఇన్పుట్ ట్రాన్సాక్షన్ క్లాస్లోకి ర్యాండమైజ్ అయ్యేసి వస్తున్నాయి, కానీ జనరేటర్. జనరేటర్ నుంచి వస్తున్నాయి డ్రై డ్రైవర్ ద్వారా. జనరేటర్ ట్రాన్స్ కాపీ జనరేటర్ జనరేటర్. జనరేటర్ నుంచి డ్రైవర్కి వెళ్తున్నాయి అంతే. ఓకే, ఇవి అంతే. కాబట్టి ఆ వాల్యూస్ వస్తున్నాయి. అదే ఇంటర్ఫేస్కి వెళ్ళి ఇంటర్ఫేస్ నుంచి డియూటీకి వెళ్తే అప్పుడు ఓకే, అది మనకి డ్రైవర్ లో ఉన్నది కూడా చూపిస్తుంది.